మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు అంటా ఉన్నాడు, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది కూడా సంభవింపదు అని దేవుడు ఒక మనిషిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ధైర్యపరిచేది మనిషి కాదండి, దేవుడు. శ్రమలు వస్తాయి, సాధారణంగా శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలు సాధారణంగా మనుషులకు వచ్చే శోధనే. మరి అది తప్ప మరి ఏది కూడా మీ మీద సంభవింపదు. ఒకవేళ వస్తే తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా నేనే చూపిస్తాను అని దేవుడు మనుషుల్ని బలపరుస్తూ ఆ వాక్యముల చేత యోనాను కాపాడిన నేను, మోషేని కాపాడిన నేను, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్న నేను నిన్ను కూడా తప్పించడానికి, అంటే అటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగైతే తప్పించబడ్డారో మిమ్మల్ని కూడా తప్పించడానికి నేను సమర్థుడిని అని గుర్తిరిగి నిజముగా మొరపెట్టిన వారికి నేను సహాయం చేస్తాను. మొరపెట్టేవారు అనేక మంది ఉన్నారు, కానీ నిజముగా ఎవరు మొరపెడతా ఉన్నారు, వారికి సహాయం చేయడానికి దేవుడు దగ్గరగా ఉన్నాడని గమనించి గుర్తిరిగి ఆయన నామాన్ని మనం ఘనపరిచేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ, శ్రమలో మిమ్మల్ని చూసుకుంటూ ఉండేవాడిని కాదు. శోధన వచ్చినప్పుడు భయపడి